ఏంటంటే మరి సోమవారం రోజు నేను పొద్దున్న అన్నం వండేటప్పుడు అనుకున్నాను, ప్రభువా నా ఒక అద్భుత కార్యం చేస్తే నేను ఒక మంచి సాక్ష్యం చెప్పాలని చెప్పేసి నా మనసులో అనుకున్నాను. అంతే, అది అనుకున్నాను, వదిలేశాను. కానీ మంగళవారం నాడు ఉదయకాలం సమయాన్ని ఉద్యోగానికి వెళ్ళాను. మరి అక్కడ ఉంటానంటే ఏదో కాలు నొప్పి వచ్చినట్లు అనిపిస్తుంది అని దాన్ని నేను లైట్గా తీసుకున్నాను, అంత ఇంట్రెస్ట్ చేయలేదు. కానీ బుధవారం రోజు మంగళవారం అదే రోజు సాయంత్రం కొంచెం నాకు లెఫ్ట్ సైడ్లో లెగ్కి చిన్న కురుపులాగా అనిపించింది. దానికి వెళ్ళిపోయే గంధం తీసి పెట్టాను, పోతుందిలే అని చెప్పేసి. దేవునామానికి స్తోత్రం. మళ్ళీ బుధవారం నాడు కూడా నేను పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్లో కూర్చున్నాను. అది మంచి వీల్ చైరే, మెత్తగానే ఉంటుంది కానీ గట్టిగా కూడా లేదు. కానీ బాగా మంట వచ్చేసి ఉల్లిగడ్డ అంత అయిపోయింది, అది పెద్ద గడ్డలాగా అయిపోయింది. దేవునామానికి స్తోత్రాలు. మరి ఏంటి ఇలా అని చెప్పేసి చాలా ఆఫీసునే భయపడి కంగారు పడిపోతున్నాను. వామిటింగ్ వచ్చినంత నొప్పి వస్తుంది, బాగా నొప్పి వస్తుంది. అన్నం తినడానికి కూడా అసలు అవస్థగా ఉండేది. దేవుని నామానికి స్తోత్రాలు. మరి ఇంటికి వచ్చిన తర్వాత నేను కూర్చొని భయపడుతున్నాను, బాధపడుతున్నాను. అయినా మళ్ళీ ఒకటి అనుకుంటున్నాను, ఎన్ని రోగాలు వచ్చినా ఏదొచ్చినా సరే హాస్పిటల్కు చూపించుకోను, బ్రతకడం నీ కొరకే, చనిపోతే ఇంకా నాకు అంతకంటే సంతోషం ఏమున్నది. ఈ లోకంలో జీవించినంత అడవికి వెన్నెల కాసినట్టే నా బ్రతుకు, నీ రాజ్యానికి తీసుకెళ్ళు, నేను దీని గురించి భయపడను అని చెప్పేసి నేను ధైర్యంగా ఉన్నాను. దాన్ని పట్టించుకోలేదు. కానీ సాయంత్రం 5 గంటలకు ప్రతిరోజు నేను ఆరాధనకు వస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభువు నా మీద దయ చూపించి, ప్రేమ చూపించి, నన్ను ఈ క్షణం వరకు కూడా ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు దేవుడు. దైవజనులు మరి దైవజనులు నడిపించారు. ఆరాధన లాస్ట్ సమయంలో వచ్చారు. కానీ నేను అయ్యాకు ఏం చెప్పలేదు. అయ్యా నాకు ఈ లెగ్ ఇదంతా బాగా నొప్పి వస్తుంది అని చెప్పేసి అని అన్నాను. అన్ని ప్రార్థన చేయించుకున్నాను. ప్రభువా నువ్వు పరమ వైద్యుడవు, నా తండ్రి నా పరిస్థితి ₹1 కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడను, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన కష్టార్జితం అది అని చెప్పేసి నేనైతే ₹1 ఒక్క గోలు కూడా నేను తెచ్చేసుకోను అని చెప్పేసి నేను వచ్చేటప్పుడు ఒక ₹10 పెరుగు మాత్రం తెచ్చుకున్నాను. ఎందుకంటే మంట బాగుంది పెడదాం అన్నట్టుగా తెచ్చుకున్నాను. కానీ దైవజనులతో ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయాను. పడుకున్నాను, వన్ సైడ్కి పడుకున్నాను. ఝాన్సీ నేను ఇలా డాడీతో ప్రార్థన చేయించుకున్నాను. మా డాడీతో, చూడు ఝాన్సీ నొప్పిగా అనిపించట్లేదు అని చెప్పేసి నేను చేసుకొని ఇలా కొనుక్కొని చూస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రాలు. అది కన్నుతో చూస్తుండగానే అంత ఉల్లిగడ్డలాగా ఉన్న గట్టితనం అంతా కరిగిపోతుంది అసలు. దేవుని నామానికి స్తోత్రాలు. నన్ను రాత్రి 2:30కు మేలుకు వచ్చేసి ఇటువైపు తిరిగితే అసలు నొప్పి లేదు, ఏం లేదు. అయ్యో గడ్డ ఉంది కదా తిరిగాను ఏంటి అని అనుకున్నాను. నొప్పి లేదు, ఏం లేదు. 2:30 నుండి కన్నీటి వాటి ఆనంద బాష్పాలతో సంతోషంతో నిద్ర లేదు. ప్రార్థన చేసుకొని అసలు అప్పుడే ఆ రాత్రి 2:30, 3:30 గంటల వరకు అట్లా నేను గోర్చుకుడిగా చీర చించి మంచిగా కూరండి వంట వేసేసి స్నానం చేసుకొని రెడీ అయ్యి నేను ఉద్యోగంలో బుధవారం నాడు కూడా చెప్పాను మా సూపర్వైజర్కి, సార్ నేను రేపు డ్యూటీకి రాను, నాకు మస్తు అవస్థగా ఉంది, నడవడానికి ఇబ్బందిగా ఉన్నదని. కానీ తెల్లవారాక నేను డ్యూటీకి వెళ్తే వాళ్ళు సంతోషించారు. అక్కడ ఉన్న వాళ్ళకి అద్భుతాన్ని చెప్పాను. మా సీఎం ప్రార్థన మందిరానికి రండి, దేవుడు ఎంతో అద్భుతాలు చేస్తున్నాడు అని చెప్పేసి చెప్పాను. దేవుడి నామానికి స్తోత్రం. ఈ విషయాలు ఈ అద్భుతం దేవుడు నేను సోమవారం అనుకున్నది దేవుడు ఇదే అద్భుత కార్యం, ఇదే అద్భుతమైన సాక్ష్యం. దేవుడు ఈ సాక్ష్యాన్ని నా జీవితంలో పెట్టాడు కాబట్టి ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తూ దేవుని గణపరుస్తూ మహిమపరుస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను.